శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ప్రతి ఆదివారం కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద ఒక మంచి పాట వెనక ఉన్న నేపథ్య విశేషాల గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు పడమటి సంధ్యారాగం సినిమాలోని పిబరే రామరసం అనే ఓ మధుర గేయం వెనుక ఉన్న విశేషాలను గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో రికార్డ్ చేసిన తొలి తెలుగు పాట ఇది. హాస్య చిత్రాలకు పేరొందిన జంధ్యాల తన పందా మార్చి దర్శకత్వం వహించిన ఆనందభైరవి చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడటంతో అమెరికాలోని తెలుగు సమాఖ్యలు జంధ్యాలని, అతని చిత్రం బృందాన్ని అమెరికా ఆహ్వానించి సత్కరించారు. ఆ సందర్భంగా జరిగిన వేడుకల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన సంగీత బృందంతో కచేరీలు ఇచ్చారు. ఆ సమయంలో చిత్ర నిర్మాణాల పట్ల ఉత్సాహం గల అక్కడ స్థిరపడ్డ కొందరు తెలుగువాళ్లు గుమ్మలూరు శాస్త్రి, మీర్ అబ్దుల్లాల నేతృత్వంలో జంధ్యాలకి తమకి ఒక సినిమా తీసిపెట్టమని కోరారు. జంధ్యాల అందుకు అంగీకరించి తననుకున్న కథ చెప్పారు. ఒక భారతీయ వనిత సంప్రదాయాలను పాటించే తండ్రి కోరికకి విరుద్ధంగా ఒక అమెరికా అబ్బాయిని ప్రేమించటం ఆ కథలో ప్రధానాంశం. బాలు పడమటి సంధ్యారాగం టైటిల్ సూచించారు. ఈ చిత్రం 1987లో విడుదలైంది. ఆ చిత్రంలో నాయిక పేరు సంధ్య. ఆగస్టు 1986లో అమెరికాలో చిత్రీకరణ జరపడానికి నిర్ణయించారు. అప్పటికి పూర్తి స్క్రిప్టు సిద్ధం కాకపోయినా ఆ చిత్రం ఆరంభానికి సూచనగా అమెరికాలోనే ఒక పాట రికార్డు చేయాలనుకున్నారు జంధ్యాల. ఎస్పి బాలుని సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. ఆ విధంగా విదేశాల్లో తొలిసారిగా ఒక తెలుగు చిత్రానికి పాట రికార్డు చేసిన ఘనత దక్కింది ఆయనకి. ఎలాగో కచేరీలు చేయడానికి ఆయనతో పాటు వచ్చిన వాద్యకారుల బృందం ఉందాయే. సదాశివ బ్రహ్మేంద్రయోగి రాసిన పిబరే రామరసం పాట రికార్డ్ చేయడానికి ఎన్నుకున్నారు. ఆ పాటని అప్పటికే అహిర్ భైరవి రాగంలో కంపోజ్ చేసి పాడి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాపులర్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం చక్రవాక రాగంలో బాణీ కట్టి ఆ పాటకి సన్నివేశానికి తగినట్లు పాశ్చాత్య సంగీతాన్ని జోడించారు. ఆ పాట కథానాయకుడు పియానో వాద్యంతో ప్రారంభమవుతుంది. పియానోపై అతడు వాయించింది అకాడమీ అవార్డు గ్రహీత స్టీవ్ వండర్ పాట ఐ జస్ట్ కాల్ టు సే ఐ లవ్ యూ. పిబరే రామరసం పాటకి బాలుతో పాటు అతని సోదరి ఎస్పి శైలజ ఒకరి తర్వాత ఒకరిగా పాటలోని పదాలను తమ తీయని గళంలో పలుకుతూ పాడారు. ఆ పాట పిబరే రామరసం రసనే పిబరే రామరసం అంటూ 3 సార్లు వస్తుంది. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. పిబరే రామరసం రసనే పిబరే రామరసం. సుధా పరమహంస ఆశ్రయగీతం సుఖ సౌనక కౌశిక ముఖపీతం. ఈ విధంగా ఆ పాట కొనసాగుతుంది. ఇది చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే, తన ఎన్ఆర్ఐ సోదరుడు రామారావు పాత్రధారి మీర్ అబ్దుల్లా పోరగా ఆదినారాయణ గుమ్మలూరు శాస్త్రి అమెరికా వెళ్తాడు ఉద్యోగానికి. అతని కుమార్తె సంధ్య విజయశాంతి కూడా కూడా వెళ్తుంది. ఆ రోజు శ్రీరామనవమి. అతని సోదరుడి ఇంట మన పండగలేవీ చేసుకోవడం లేదని తెలిసి రుసరుసలాడతాడు ఆదినారాయణ. ఎదురుంటి నుంచి అమెరికా అబ్బాయి క్రిష్, టామ్ అంటే పాత్రధారి టామ్ పియానో వాయించడం వినిపిస్తుంది. ఆదినారాయణ ముఖం వెలిగిపోతుంది. శ్రీరాముణ్ణి కీర్తిస్తూ పాట పాడతాడు. సంధ్య వైలిన్ వాయిస్తుంది. మధ్య మధ్యలో ఆమె పానకం తయారు చేస్తుంది. నైవేద్యం అయ్యాక క్రిష్కి ఇవ్వడానికి తీసుకెళ్తుంది. ఆ రామరసం క్రిష్కి నచ్చుతుంది. మొత్తం గిన్నెలోదంతా తాగైపోతాడు. సంధ్య నవ్వుతూ హెచ్చరిస్తుంది, అదిగో మొత్తం తాగేయకు, అందులో మిరియాలున్నాయి. కడుపులో మళ్ళీ. వాషింగ్టన్లోని ఒమేగా రికార్డింగ్ స్టూడియోలో ఈ పాట రికార్డింగ్ జరిగింది. సాలూరి వాసురావు గిటార్ వాయించారు. అనుకోకుండా లభించిన నిధి లాంటిది అవకాశం. బాలుగారితో పాటు అక్కడ సంగీత కచేరీల్లో వాయించడానికి వెళ్లిన వాళ్లం ఒక చారిత్రక సంఘటనలో భాగమయ్యాము. దక్షిణ భారతీయ సినిమా నుంచి విదేశాల్లో రికార్డు చేసిన తొలి పాట పిబరే రామరసం కావడం విశేషం అంటూ ఈ పాటకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమూ పంచుకున్నారు వాసురావు. ఈ పాట లైవ్ రికార్డింగ్లో జరిగింది. అప్పటికే కంప్యూటర్ సహాయంతో రికార్డ్ చేసే పద్ధతి వచ్చింది. మేం 3 గంటల్లో లైవ్ రికార్డింగ్ అంటే గాయకులు పాడుతుంటే మేం వాద్యాలు వాయిస్తూ రికార్డింగ్ పూర్తి చేశాము. అది చూసి ఆశ్చర్యపోయారు ఒమేగా స్టూడియో సౌండ్ ఇంజనీర్ శ్రీమతి షీన్. బాలుగారు లైవ్ రికార్డింగ్ చేస్తాననేసరికి అలా ఎలా అన్నారామె. ఆమె మొదట వాద్య పరికరాల సంగీతం రికార్డ్ చేసి తర్వాత గాయకుల పాట రికార్డ్ చేసి రెండింటినీ మిళితం చేద్దాము అనుకున్నారు.
మా వాళ్ళు చేయగలరు, అది భారతీయుల ప్రతిభ అన్నారు బాలు. పాట రికార్డింగ్ ముందు 2 గంటల సేపు ప్రాక్టీస్ చేశాం. శైలజ, బాలుగారు మైక్ ముందు పాడుతుండగా మేము వాద్య పరికరాలతో సహకరిస్తూ మధ్యాహ్నం 2:30కు ప్రారంభించిన రికార్డింగ్ సాయంత్రం 6 గంటలకు పూర్తి చేశాం. సౌండ్ ఇంజనీర్ షీన్ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇతర విశేషాలు: పిబరే రామరసం రాసిన సదాశివ బ్రహ్మేంద్రయోగి గాయకుడు, స్వరకర్త. కుంభకోణంలోని ఒక తెలుగు కుటుంబానికి చెందినవారు. అసలు పేరు శివరామకృష్ణ. పిబరే రామరసం పాట రికార్డింగ్కై ఒమేగా స్టూడియోలో పాల్గొన్న వాద్య బృందం సాలూరు వాసురావు, మాధవపెద్ది సురేష్, శివమణి, సూర్యనారాయణ, పాల్ ప్రసాద్, రాజు, జోసఫ్, శ్రీనివాసమూర్తి. వీరిలో సాలూరి వాసురావు, మాధవపెద్ది సురేష్, దరిమిళ సంగీత దర్శకులుగా రాణించారు. పిబరే రామరసం పాటతో పాటు ఎస్ జానకి గారు ఈ చిత్రంలో పాడిన అన్నమాచార్య కీర్తన ముద్దుగారే యశోద, ముంగిట ముత్యము వీడు కూడా నేటికి సంగీత పోటీల్లో యువగాయకుల నోట వినిపిస్తూనే ఉంది. విన్నారుగా పడమటి సంచారంలోని ఈ పిబరే రామరసం అనే పాట వెనుక ఉన్న విశేషాలను. వచ్చే వారం ఇటువంటిది మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.